హాయ్, ఏమైంది ఈరోజు నువ్వు కాలేజ్కి రాలేదు? నేను ఇంట్లోనే ఉన్నాను. సరే, నీకు తెలుసా తీసుకోండి, సైన్స్ లెక్చర్ జరిగింది. తప్పకుండా. పైకి నా రూమ్కి వెళ్తున్నాను. అందరి గురించి దిగులు పడతారు మీరు, కానీ ఇంట్లో జరిగే విషయాలు ఏమైనా తెలుసా మీకు? ఏమైంది? అదే మీ చెల్లెలుంది కదా అనన్య. ఇప్పుడు తనేం చేసింది? ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటుంది, కాల్స్ చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య అయితే వీడియో కాల్స్ కూడా చేస్తుందండి తను. నువ్వేం చెప్పాలనుకుంటున్నా? నాకేమనిపిస్తుందంటే తనకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. మీరు తనతో మాట్లాడి తీరాలి. లేదు లేదు, ఎఫ్ఐఆర్ గిఫైర్ లాంటివి ఏమి ఉండవు. తను చిన్నపిల్లేం కాదు, పెద్దదయ్యింది. ఏది మంచో ఏది చెడో తనకు తెలుసు కదా. అయినా నువ్వు తన గురించి ఎక్కువ ఆలోచించుకో. నా చెల్లెల గురించి నాకు తెలుసు కదా. ఇదిగో చూడు, నేను తనకు ఫ్రీడమ్ ఇచ్చానంటే తనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కాదు. మీకు తన మీద అంత నమ్మకం ఉందా? నా మీద. ఎందుకంటే తను నా చెల్లెలు. ఖాన్ చెప్పు. సార్, డీసీపీ సార్ నుంచి ఒక కాల్. హై ప్రొఫైల్ కేస్. రాజ్ పురోహిత్ ఫౌండర్ మరియు సోషల్ వర్కర్ విశ్వజిత్ పురోహిత్ 11 రోజుల నుండి మిస్సింగ్. సార్, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాగే మీడియా కూడా ఇన్వాల్వ్ అయింది. ఫైల్ పంపించు. మనం విశ్వజిత్ పురోహిత్ ఇంటి దగ్గరే కలుద్దాం. ఫ్యామిలీ నుంచే మొదలు పెడదాం. ఓకే సార్. ఇంట్లో పరిస్థితులు దారుణంగా అయిపోయాయి. ఇల్లులా అనిపించటం లేదు. ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం మాకు చాలా అవసరం. కానీ ఆఫీసర్, అంతకంటే ముందు నా కూతురు నార్మల్ అవడమే నాకు చాలా అవసరం. గత 10 రోజులుగా తను సరిగ్గా తిండి తినటం లేదు. నాన్న సానియా ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాన్న తనకి గ్రాండ్ ఫాదర్ కంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు. నీకు అంత ఆకలిగా ఉంటే ముందు తినొచ్చు కదా సానియా, తర్వాత మెహందీ పెట్టుకోవచ్చు. అమ్మా, ఆకలికి టైం టేబుల్ లాంటివి ఏమీ ఉండవు. సడన్ గా ఆకలి వేస్తే నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చేయకు, నే తినిపిస్తాను, నువ్వు తిను. తాతయ్య, రేపు నా బెస్ట్ ఫ్రెండ్ కి పెళ్లి. మరేపు నేను ప్రాపర్ గా రెడీ వెళ్ళాలి కదా. అయితే మరి ఒక పని చేద్దాం, నీకు కూడా పెళ్లి ఫిక్స్ చేద్దాం. అప్పుడు చూద్దాం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏ రేంజ్ లో చేస్తారు. తాతయ్య, అమ్మకి మీరైనా చెప్పండి. నువ్వు దిగులు పడకమ్మా, నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు చెప్పు. నాన్న, మీరు చేసే ఈ గారభం వల్లే సానియా ఇలా తయారవుతోంది. క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? లాస్ట్ మంత్ కంటే తక్కువే. చూసావా, తగ్గిందంట కదా. మెల్లిమెల్లిగా బాధ్యతలు కూడా తీసుకుంటుంది. ఏం సానియా? ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అంటే, విశ్వజిత్ సార్ సాయంత్రం ఇంటి నుంచి బయటకు ఒంటరిగా వెళ్ళారా? ఆ రోజు నాన్న అందరిలో సోషల్ కమ్యూనిటీ ఫంక్షన్కి వెళ్లారు. ఎప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు, కానీ ఆ రోజు సానియాని తనతో పాటు తీసుకెళ్లాడు. సానియా ఆయనతో వెళ్ళిందా? సానియాతో మాట్లాడొచ్చా? అలాగే ఆఫీసర్. హాయ్ సానియా, ఎలా ఉన్నావు? చూడు, నువ్వు మాకు హెల్ప్ చేసావంటే మేము విశ్వజిత్ సార్ని వీలైనంత త్వరగా వెతుకుతాం. నిజంగా? 100%. కానీ ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో నువ్వు మాకు చెప్పాలి. ఆ రోజు ఫంక్షన్కి నేను తాతయ్యతో పాటు వెళ్ళలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ పార్టీ ఇస్తానని చెప్పింది. అండ్ ఎలాగైనా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనుకున్నాను, అంతే. నాన్న నన్ను వెళ్ళనివ్వరు. అప్పుడు తాతయ్య నాకు హెల్ప్ చేశారు అండ్ నన్ను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు. తాతయ్య 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 తాతయ్య, యు ఆర్ ది బెస్ట్. ఒకవేళ మీరు లేకపోతే నా ప్రాణాలు తీసేవారు నా ఫ్రెండ్స్. సానియా తల్లి, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఈ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నమ్మకం పోవడానికి 2 నిమిషాలు చాలు. నమ్మకం సంపాదించడానికి చాలా టైం పడుతుంది. అందుకని నువ్వు చెయ్యకూడని పనిని ఎప్పటికీ చెయ్యకమ్మా, సరేనా? తాతయ్య, నేను అలాంటి పనులు ఏవి చెయ్యను. మీరు నాతో ఉండండి చాలు. అప్పుడు మీరు నాతో ఉంటే నాకు వండర్ ఉమెన్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఏదైనా చేయగలను. నువ్వు ఏదైనా చేయగలవు గానీ ముందు వెళ్ళి కార్లో కూర్చో. మస్కా కుట్టిన చాలు గానీ టైం అవుతుంది, పద. సరే. పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? కాలేజ్ ఫ్రెండ్స్. అబ్బాయిలు కూడా ఉంటారా?
హా తాతయ్య, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అయినా మీకొకటి తెలుసా, అక్కడ అందరు కూడా నాకు భయపడతారు. ఎందుకు? మీ మనవరాల్ని కదా. పార్టీ అయిపోగానే వెంటనే నాకు కాల్ చేయి, పికప్ చేసుకోవడానికి వస్తాను. ఓకే, బాయ్ తాతయ్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఫోన్ సైలెంట్లో పెట్టకు, త్వరగా వచ్చేయాలి. హా తాతయ్య, సరే, నాకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్. బాయ్. తాతయ్య ఇంకా ఎందుకు రాలేదు? ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకంటే ముందే ఇంటికి వెళ్తే నాన్న నన్ను చంపేస్తారు. తాతయ్య, పికప్ ద కాల్ ప్లీజ్, పికప్ ద కాల్. ఒక పని చేస్తాను, క్యాబ్ బుక్ చేస్తాను. సానియా, వాచ్ పాడైందా లేక కారా? అది నేను మీకు చెప్పాను కదా, కానీ నువ్వు అబద్ధం చెప్పకో, దాచాలని ట్రై చేయకో. నానెక్కడా? తాతయ్య ఇంకా రాలేదా? సానియా, నాన్న నీతో పాటే వచ్చారు కదా, మరి నీకంటే ముందు ఎలా వస్తారు? సానియా, తాతయ్య ఎక్కడా? అసలు ఫంక్షన్ ఎన్ని గంటలకు పూర్తయింది? సానియా, నిన్నే అడిగేది, చెప్పు. ఐమ్ సారీ అమ్మా, నేను అబద్ధం చెప్పాను. అబద్ధమా? అది నా ఫ్రెండ్ పార్టీ ఉంటే ఇంటి నుంచి బయటికి రావడానికి తాతయ్య నాకు హెల్ప్ చేశారు. ఏంటి ఏంటి? ఐమ్ సారీ నాన్న. పార్టీ తర్వాత తాతయ్య నన్ను తీసుకెళ్ళడానికి రావాల్సింది, కానీ రాలేదు. అందుకే నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. టైం 2 గంటలు అవుతోంది. నాన్న ఈ టైం వరకు ఇంటికి రాకుండా ఉండడు. అది మనం త్వరగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం మంచిదండి. పోలీస్? అమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఏమండి, మీరు పోలీసులకు త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. నువ్వు కూల్గా ఉండు. నాకు అనిపిస్తోంది మనం ఉదయం వరకు వెయిట్ చేద్దాం. మేబీ నాన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో. తప్పు నాదే. ఒకవేళ నేను బయటికి వెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. అంకుల్, తాతయ్యకేం కాదు కదా? తప్పకుండానమ్మా, నువ్వేం దిగులు పడకు, మేము అతను వెతికి పెడతాం. ఆనంద్ గారు, విశ్వజిత్ సార్కి ఎవరితోనైనా శత్రుత్వం, గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మా నాన్న రాజ్ పురోహిత్ కాలేజ్ ఫౌండర్ మాత్రమే కాదు, ఒక మంచి సోషల్ వర్కర్ కూడా. ఆయనను అందరూ ప్రేమిస్తారు, ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు తెలిసి ఆయనను ఎవరు ద్వేషించరు. ప్రతి ఒక్క విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఆనంద్ గారు. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, మీరు ప్రశ్నలు అడగండి. ఖాన్, మేము మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలం, కానీ మేము విశ్వజిత్ సార్ని వెతకాలి. అందుకు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాం సార్. మీరు మా నాన్నని వెతికి కనుక్కోండి ప్లీజ్. మీరు మాకు సపోర్ట్ చేస్తామంటే మేము అతన్ని తప్పకుండా వెతికి. ఏమైంది? అంతా ఓకే కదా? ఓకే మేడం. ఓకేనా? వెళ్ళు. సరే ఆనంద్ గారు. సరే సార్, పదండి. సార్, ఈ ఆనంద్ తేడాగా అనిపిస్తున్నాడు. నాకు కూడా ఆయేషా, కానీ అతనికి వ్యతిరేకంగా మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అలాగే పెద్దవాళ్ళు. ఒక పని చేయ ఆయేషా, ఈ కేసు రిజిస్టర్ అయింది కదా, అక్కడి నుంచి ఫైల్ తెప్పించు. ఎస్ సార్. కార్ ఎక్కండి.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ సైబర్ అబ్బాయి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సరే స్టోరీ చెప్పండి. సార్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఫైల్ చూస్తే దాని ప్రకారం విశ్వజిత్ సార్ సాయంత్రం 8 గంటలకి ఇంటి నుంచి బయలుదేరారు. దాదాపు 8:30కి ఆయన సోనియాని ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లారు. తర్వాత ఆయన 8:35కి అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడ ఆయన 40 నుంచి 50 నిమిషాలు మాత్రమే ఉన్నారు. తర్వాత ఆయన ఫ్రెండ్స్ ని కలవడానికి సన్ఫ్లవర్ క్లబ్కి వెళ్లారు. ఎక్కడికి? సన్ఫ్లవర్ క్లబ్. మ్మ్. ఆయన సరిగ్గా 10 గంటలకు అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన 11:50కి బయలుదేరారు. సార్ దాని తర్వాత విశ్వజిత్ సార్ సానియాని పిక్ చేసుకోవడానికి లోకండ్ వాళ్ళ వెళ్లాల్సి ఉంది. అక్కడ సానియా ఆయన కోసం వెయిట్ చేసింది, కానీ ఆయన ఆర్య ఫారెస్ట్ రూట్ లో వెళ్లారు. 12:30 గంటలకి ఆయన మొబైల్ లొకేషన్ ఆర్య ఫారెస్ట్ లోపలే చూపించింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్ ఇది కిడ్నాపింగ్ కేసు అనిపిస్తుంది. విశ్వజిత్ గారు హోటల్ నుంచి బయటకు రాగానే ఆయన ఎవరో కిడ్నాప్ చేశారు, ఆర్య ఫారెస్ట్ వరకు తీసుకెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశారు. సింపుల్. లేదు ఖాన్, ప్రతి స్టోరీ ఇంత మామూలుగా ఉండదు. సింపుల్. ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది. సార్ ఆయన లాస్ట్ కాల్ లొకేషన్ ఉన్న ఏరియా మొత్తం అక్కడున్న పోలీసు వాళ్ళు సర్చ్ చేశారు. వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు సార్. ఇంకేమైనా? అంతే సార్, ఇప్పటి వరకు ఇంతే. సరే పదండి, ఇసుకలో సూది వెతకటం మొదలు పెడదాం. మళ్ళీనా? మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలిగా ఖాన్. ఏమంటారు? 2 టీములుగా విడిపోదాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అడవి జంతువులకు ఇల్లు లాంటిది. ప్రతి అడుగు మనం ఆచితూచి వేయాలి. Yes, sir. Sure, sir. సింహం ఉంటుంది. ఓ పని చేయి, నువ్వు నాతో రా. అదే ఆ క్లబ్కి పద. ఎస్ సార్, మే ఐ హెల్ప్ యూ? సునీల్ కేల్కర్, ఎస్ఐటి ఆఫీసర్. మీకు విశ్వజిత్ పురోహిత్ తెలుసా? విశ్వజిత్ పురోహిత్? ఎస్ సార్, ఆయన మా ప్రియమైన కస్టమర్. ఎప్పుడు ఆయన తన బంధువులు స్నేహితులతో కలవడానికి వస్తుంటారు. ప్రతి సాటర్డే ఆయన కోసం ఇక్కడ విఐపి రూమ్ బుక్ అయి ఉంటుంది. రూమ్ ఎందుకు బుక్ చేస్తారు? అదే సార్, పార్టీలు చేసుకోవడానికి స్నేహితులతో. ఈ పార్టీలు మీటింగ్ కి వచ్చే వాళ్ళ గురించి ఏదైనా రికార్డు మెయింటైన్ చేస్తారా? లేదు సార్, గెస్ట్ దగ్గరికి ఎవరు వస్తారని మేము ఎలా అడగగలం చెప్పండి. సరే అయితే ఎవరైనా బాంబు పెట్టుకుని వస్తే మీకు ఓకేనా? ఖాన్, లేకపోతే ఏంటి? ఏంటి సార్? విశ్వజిత్ పురోహిత్ 15 రోజుల నుంచి కనిపించడం లేదు, తెలిసే ఉంటుంది sir. మీకు. మరి 12వ తేదీ నుంచి కనిపించట్లేదు, దానికి సంబంధించిన ఫుటేజ్ ఏమైనా ఉందా? ఒక్క నిమిషం. ఇదిగోండి సార్. చూడు ఖాన్, విశ్వజిత్ను అక్కడే అందరూ వదిలేసి గెస్టులందరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఎవరు? సార్, ఈ అమ్మాయిని నేను ఫస్ట్ టైం చూశాను. ఈ అమ్మాయి విశ్వజిత్ని కలిసి ఆయనతో పాటు క్లబ్ నుంచి వెళ్ళిపోయింది సార్. చూసారు సార్, నేను చెప్పాను కదా వీళ్ళు రికార్డు మెయింటైన్ చేస్తారు. ఖాన్, ఈ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకో. ఆ అమ్మాయి పోస్టర్ వేయించు. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇన్ఫార్మ్ చేయి. సార్, షూర్. ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, డెవలప్మెంట్ అది ఇది అని మన పేరే చెప్పి తక్కువ ధరకే భూమిని కొంటారు. తర్వాత మనల్ని భయపెట్టి భూమిని లాక్కుంటారు. వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎందుకంటే నోరెత్తం కాబట్టి. మనం సైలెంట్గా ఉన్నామంటే భయపడ్డామని కాదు. చీకటిని దూరం చేసేది కేవలం ఒక అగ్గిపుల్ల సరిపోతుందనే ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మీకు రావాల్సిన భూములన్నీ నేను ఇప్పిస్తాను. ధన్యవాదాలు సుమన్ గారు. సరే హితేష్, అడ్వకేట్ సుమన్తో చెప్పు వచ్చి నన్ను కలవమని. అలాగే ఈ కంపెనీ ఫైల్ రెడీ చేయి. ఓకే? ఎస్ మ్యామ్. యా. హాయ్ హాయ్, మై నేమ్ ఇస్ జెన్నీ. నేను మిస్టర్ హితేష్ని కలవాలి. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏంటి నీకు తెలీదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఇంత పిచ్చిగా ఎందుకుంటుందో? చేతులది. సోషల్ మీడియాలో మన ఇద్దరం మొదటిసారి చాట్ చేసుకున్నప్పుడే నేను నీకు ముందే చెప్పాను కదా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, కానీ నువ్వు వినలేదు.
ఇప్పుడు వచ్చే నెల మాకు ఎంగేజ్మెంట్ జరగబోతోంది. సో ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు. ఐ బెగ్ ఆఫ్ యూ. ఈవెన్ ఐ బెగ్ యూ హితేష్, జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్. నన్ను చూడు, లుక్ ఎట్ మీ. నాలో ఏం తక్కువ? తనకంటే నేను చాలా బెటర్ హితేష్. నేను ఈ విషయం ప్రూవ్ చేస్తాను. జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్ ప్లీజ్. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఒకవేళ మమ్మీ చూసినా కానీ విన్నా కానీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెడ్డవాణ్ణి అయ్యేలాగా చెయ్యకు. ఒక సోషల్ వర్కర్ రాత్రి 12:50 ఈ టైంలో 25 ఏళ్ల అమ్మాయితో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఈ అమ్మాయితో ఇతనికి ఖచ్చితంగా సంబంధం ఉన్నట్లుంది. సార్ ఇలా కూడా అవ్వచ్చు కదా. ఆ అమ్మాయి విశ్వజిత్ సార్ని లిఫ్ట్ అడిగి దారిలో వచ్చిన అడవి దగ్గర దొంగతనం చేసి పారిపోయిందేమో. లేదు సంగ్రామ్, విశ్వజిత్ సార్ తన ఫ్రెండ్స్ అందరినీ ఒకేసారి కలిసేవారు. కానీ ఈ అమ్మాయిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కలిశారు, అది ఒంటరిగా. అది కూడా ఇంత మోడ్రన్. సంథింగ్ ఇస్ ఫిషీ. సార్ ఇక్కడ అందరికీ ఫిషీనే. నాకు పెళ్ళికి అమ్మాయి దొరకడం లేదు. ఈ ముసలోని చూడండి సార్. సార్ ఇట్ హర్ట్స్. నీ ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకో. నేను నీ సిచ్యువేషన్ని, నీ టెన్షన్ని అర్థం చేసుకోగలను. ఈ అమ్మాయి ఎదురుగా ఉంది కాబట్టి నేనేం అంటలేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. దొరుకుతుంది. ఎదురు చూపులకి చాలా విలువ ఉంటుంది. సార్, ఇన్ని రోజులుగా విశ్వజిత్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే నో ర్యాన్సమ్ కాల్. నాకు అనిపిస్తుంది సార్ దొంగతనం జరిగి ఉంటుంది సార్. ఆ ఏరియాలో దొంగతనం జరగడం మామూలే. లేదు, ఇది దొంగతనం అయ్యే అవకాశం లేదు. ఒకవేళ దొంగతనం అయితే కారు ఇంకా విశ్వజిత్ ఇద్దరు మాయమయ్యే అవకాశమే లేదు. అలా జరుగుతుందా సార్? అయ్యుండొచ్చు. విశ్వజిత్ని ఎవరో చంపాలనుకున్నారు. ఈ అమ్మాయి ఆ ప్లాన్లో భాగమో కాదో తెలియదు కానీ తనతో మనల్ని దారి మళ్లించడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. నిజంగా అలా జరిగి ఉందంటారా? నా సిక్స్త్ సెన్స్ అదే చెప్తుంది. నేను నీకు ఒక వీడియో పంపించాను. ఆ అమ్మాయి దొరికిందా? చూశాను, కానీ కొంచెం టైం పడుతుంది. అదేంటంటే వీడియో క్వాలిటీ కొంచెం. అరే, వీడియో క్వాలిటీ బాగుంటే నిన్ను ఎక్కడికి ఎందుకు పిలుస్తావు? కొంచెం టైం పడుతుంది సార్. ఈ ఒక్క డైలాగ్ మాత్రం చెప్తూ ఉంటావు. ఇంకో డైలాగ్ ఏదైనా గుర్తెచ్చుకో నువ్వు. దాని తర్వాత జీవితం ఇంకా చాలా ఉంది. సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. ప్లీజ్ సార్, ట్రై చేయండి. సేమ్ డైలాగ్ సార్, ఇంగ్లీష్లో చెప్పారు అంతే. ఖాన్, ఒక పని చేయి. అన్ని టోల్ ప్లాజాల సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. చూడు, ఫోన్ ఆఫ్ అయిన తర్వాత విశ్వజిత్ సిటీ నుంచి బయటికి ఏమైనా వెళ్ళాడేమో. అవును, మనల్ని అడవికని ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. ఇదంతా ప్లానింగ్ ఖాన్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. మునీర్, నాకు అందరు అమ్మాయిలు బాగా నచ్చారు. నువ్వు చూడు, నీకు ఏ అమ్మాయి బాగా నచ్చిందో. అయినా పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా. ఏంటి? ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? హాయ్, మాషాల్లా, అచ్చం చందమామలా ఉందిరా ఈ అమ్మాయి. చూడండి, అక్క చాలా మంచి సెలక్షన్ రా నీది. వీళ్ళ ఫ్యామిలీతో త్వరలోనే మాట్లాడతాను. పెళ్లికి మంచి రోజు ఫిక్స్ చేయాలి కదా. అస్సలం అలైకుం ఆపా. మాలికుం అస్సలాం. ఎవరో పూణె నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పకుండా వచ్చారా? మనీష్, లోపలికి వెళ్ళు. వెళ్ళు, తీసుకురా. అలాగే అప్పా. జెన్నీ వచ్చింది. నేను చెప్పేది వింటున్నావా లేదా? నన్ను కలవడానికి జెన్నీ వచ్చింది. అరే మావా, నీ పెళ్ళి ఇంకా ఫిక్సే కాలేదు, అప్పుడే భయపడుతున్నావా? మ్యాచ్కి ముందు నెట్ ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలి. నీ బుర్ర ఏమైనా పాడైందా? సరే, ఈ విషయం చెప్పు. ఈసీ హాట్ రేయ్, పేస్ట్రీ తిన్నదే కాకుండా ఇంకా సేవ్ చేసుకుంటున్నావా? ఒక్కసారి అంటుకుంటే జీవితాంతం ఇబ్బంది పడతావు, చూసుకో.
హితేష్ 9 o'clock చూడు. ఓ గాడ్, షీఈ్ హెవెన్ రా. రే తనేరా జెన్నీ. తను జెన్నీయా? నీ బుర్ర పాడైందిరా. స్వర్గానికి డోర్ తెరిచుంటే నువ్వు రివర్స్ గేరేస్తున్నావా? వెళ్ళు. తనని కలిసి లైఫ్ ఎంజాయ్ చెయ్యి. అస్సలం వాలేకుమ్ అక్క. మాలికం అస్సలాం జెన్నీ. ముందెక్కడున్నావో చెప్పు. బయటున్నానక్క, చెప్పండి. ప్రతి పని పూర్తి చేయడానికి సరైన సమయం అంటూ ఉంటుంది. సరే చెప్పు, మాకు గుడ్ న్యూస్ ఎప్పటిలోగా చెప్తావు? ట్రై చేస్తున్నానక్క. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఇన్షాల్లా. అక్క, నేను మునీర్ అనే కోసం ఒక మంచి అమ్మాయిని చూశానక్క. అందంగా ఉందా? ఎంత అందంగా ఉందంటే నా దిష్టి తగులుతుందనుకోండి. నువ్వొక పని చెయ్యి, నాకు త్వరగా వాళ్ళ నెంబర్ని ఇచ్చేసేయ్. నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతా కరెక్ట్గా ఉంటే ఈద్కి ముందే నిఘా పక్కా చేసుకోవచ్చు. ఇన్షాల్లా. సరే మరి, జాగ్రత్త అక్క. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. మేము విన్నదానికంటే నువ్వు ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఆ మునీర్, నీ మీద అల్లాదయ్య ఇంతగా ఉందని మాకు తెలియలేదు. అన్నయ్య గారు, ఈ నెల్లోనే వీళ్ళిద్దరికీ ఎలాగైనా నిఖా చెయ్యాలి. మా తమ్ముడు మునీర్ దుబాయ్లో గోల్డ్ మైన్లో పనిచేస్తాడు. తనిక్కడికి సెలవులని వచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి నిఖా అయిందంటే తర్వాత ఇద్దరూ సంతోషంగా దుబాయ్కు వెళ్ళి ఉండొచ్చు. ఇది చాలా మంచి విషయం. కానీ మీతో ఒక విషయం చెప్పాలి. అయినా మా పరిస్థితి మీకు తెలియంది కాదు. ఒకవేళ మీకేమైనా కోరికలుంటే. అన్నయ్య గారు, మేము మీ దగ్గర నుంచి మీ బంగారాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఇక తనకి బదులుగా మీకు ఏ అవసరం వచ్చినా సరే, ఏదైనా సరే అది మాకు చెప్పండి. మేము పూర్తిగా సహకరిస్తాం. అయ్యో, ఏంటండి మీరు? అన్నయ్య గారు, ఇదిగోండి డబ్బు, మీ కూతురు నిఖా కోసం. ఇదంతా ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. అన్నయ్య గారు, తీసుకోండి. అయినా మీకు ఇవ్వమని మునిరే చెప్పాడు. అప్పు చేసి మీ కూతురికి పెళ్లి చేయడం ఎందుకు? ఇదిగోండి, తీసుకోండి. ఇంకో విషయం అన్నయ్య గారు, పెళ్లికి ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది. మనం పెళ్లికి ఎంత ఖర్చు చేయాలి అనుకున్నామో ఆ డబ్బుని మనం వీళ్ళకిచ్చేద్దాము. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలి? మీది నిజంగా చాలా మంచి మనసు. ఫాతిమా అప్పా, మీకు వీలైనంత సమయం మీ కూతురితో గడపండి. ఒక్కసారి దుబాయ్ వెళ్ళింది అంటే చూడ్డానికి మీరు తహతహలాడతారు. ఏమంటారు? సార్, సార్ ఇది చూడండి సార్. ఇది చూడండి సార్. ఆ రోజు రాత్రి విశ్వజిత్తో ఉన్న అమ్మాయి సేమ్ అదే అమ్మాయి జోనిత అనే పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది. ఇంకేం దొరికింది? ఫోటో అప్లోడ్ చేసే అప్పుడు లొకేషన్ కూడా అప్లోడ్ చేసింది. అమృత్ విహార్, అంధేరి వెస్ట్. అమృత్ విహార్. మనీష్, సంగ్రామ్, అమృత్ విహార్, అంధేరి వెస్ట్. పేరు జోనిత బేడి. వెళ్ళి తను తీసుకురండి. ఆల్ రైట్ సార్. పద. ఓ సైబర్ బాబు, తన సోషల్ మీడియా యాక్టివిటీ మీద ఫోకస్ చేయి ప్లీజ్. టైం పడుతుందని మాత్రం చెప్పకు. మా అమ్మాయి చాలా అమాయకురాలు. తను ఏదైనా తప్పు చేస్తే తన్ని క్షమించు బాబు. మీరు అసలు దిగులు పడకండి. నేను జోయాని సంతోషంగా చూసుకుంటానని మాటిస్తున్నాను. మీకంటే బాగా తనని సంతోషంగా చూసుకుంటాను.
ఒక్క నిమిషం ఆగండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తనను చూశాను కానీ నాకు గుర్తు రావడం లేదు. వెళ్ళా. ఏ బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? మీరెవరు? నేను ముంబై పోలీస్ని. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? సార్ పైన చూశాను. ఇక్కడ? కానీ ఈ మధ్య కనిపించడం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఇక్కడే ఉండేదా? ఉండేది కానీ 1 నెల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడెక్కడుంటుందో తెలుసా? లేదు సార్, నాకు తెలీదు. హాయ్ సార్. సార్, ఆ అమ్మాయి ఇక్కడే ఉండేదంట, కానీ పోయిన నెలే ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసింది సార్. ఇక్కడ నిలబడి ఎందుకు సిగ్గుపడుతున్నావు? వెళ్ళు లోపలికి. వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి నువ్వు తొందరపడొద్దు. ఏం చేయాలో నీకు తెలుసు కదా, లేదంటే మళ్ళీ గుర్తు చేయనా? అమ్మా, గుర్తుంది. వెళ్ళు. ఇల్లు ఎలా ఉంది? బాగుందండి. ఓకే. గోడలకి రంగు కొంచెం డల్గా ఉంది, కానీ పర్వాలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, వెలుగుతో నిండిపోతుంది. కానీ ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుందా? ఈ కర్టెన్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చినట్లు వేసుకోండి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయా? అన్నీ నచ్చాయనుకుంటా. నేను కూడా ఇష్టమా? అయ్యో, ఏంటి మీరు ఎందుకని అలా ఉన్నారు? నాకు మా ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు. మీకు తెలుసా, నేను ఎప్పుడు డల్గా అనిపించినా ఫలూదా తింటాను. మీరు కూడా తింటారా ఫలూదా? సరే. చూడండి, నేను అర్థం చేసుకోగలను మీకు ఇది ఈజీ కాదని. మీరు అసలు దాని గురించి దిగులు పడకండి. ఇన్నేళ్ళున్న మీ ఇంటిని, మీ వాళ్ళని వదిలిపెట్టి కొత్త ఇంటికి వచ్చి కొత్త వాళ్ళతో ఉండటం కొంచెం కష్టమే. కానీ మీరు అసలు దిగులు పడకండి. నేను వెయిట్ చేస్తాను. పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మీద హక్కు ఉందని నేను అనుకోను. ఒక విషయం చెప్పనా? మీరు చాలా మంచివారు. ఒక విషయం చెప్పనా? ఏంటి? నాకు తెలుసు. వదలండి, వదలండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఏమండి, నన్ను కాపాడండి. నువ్వెందుకు మాట్లాడుతున్నావో అతనికి ఫోన్ ఇవ్వు. అమ్మా, అమ్మా. ఏమైంది మునీర్? ఏమైంది? నేను జోయా ఫలూడా తినడానికి వెళ్ళాం. అక్కడ 2-3 వచ్చి జోయాని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ నేనేం చేయలేకపోయాను. మునీర్, దిగులు పడకు. సార్, ఆ అమ్మాయి కరెక్ట్గా లేదు. ప్రతి నెల ఇల్లు మారుస్తూనే ఉంది. తన డాక్యుమెంట్ కోసం ఎవరూ రాలేదు. ఏదో తప్పు జరుగుతున్నట్టుంది సార్. సార్, ఏం ఆలోచిస్తున్నారు? కానీ నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి మనల్ని డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసిందని. ఇదిగో చూడు, ఈ విశ్వజిత్ పురోహిత్
సోషల్ వర్కర్, కాలేజీకి ఫౌండర్ రోల్ మోడల్. సడన్గా మాయమయ్యాడు. ఆ తర్వాత ఒక అమ్మాయితో కనిపిస్తాడు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా? లేదు సార్, నేను కనుక్కున్నాను. హీఈస్ ఎ క్లియర్ మ్యాన్. ప్రొఫెషనల్ లైఫ్లో అతనికి ఎవరూ శత్రువులు లేరనుకుంటా. అలా ఏమనిపించట్లేదు. పర్సనల్ లైఫ్లో అంటే బయట శత్రువులు ఎవరు లేరు, ఇంట్లో ఉండొచ్చు. ఆయనకి 2 కొడుకులు. ఒకడు ఆనంద్, ఆయనతోనే ఉంటాడు. ఇంకొకరు ఫారిన్లో ఉంటారు. ఈ 2 బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేయి. నాకు తెలిసి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటిది అయ్యి ఉండొచ్చు. సార్, విశ్వజిత్ సార్ ఫోన్ యాక్టివేట్ అయింది. ఆర్ఏ ఫారెస్ట్ రోడ్. లొకేషన్ సంగ్రామ్కి పంపించు. సార్, ముందు నుంచి రైట్. ఓకే సార్, కొంచెం ముందుకి మొదటి లెఫ్ట్ సార్. సంగ్రామ్ సార్, బండాపండి. అరే సైబర్, డైరెక్ట్గా లొకేషన్ చెప్పొచ్చు కదా, ఎందుకు తిప్పుతున్నావు? 15 మీటర్ల రేడియస్లోనే ఉంది. సార్, వాళ్ళకి చెప్పండి ఆ నంబర్కి ఫోన్ చేయమని. సైబర్ విను, డయల్ చేయ నంబర్. ఫోన్ ఎవరా? సార్, చంపేస్తా. ఎక్కడ దొరికింది నీకు ఫోన్? దారిలో పడింది సార్, అందుకే నేను తీసుకున్నాను. సార్, నేను నిన్ను నమ్మాల్సిన వాడిని సార్. అమ్మతోడు సార్, నేను దొంగతనం చేయలేదు సార్. రేయ్, ఇక్కడ నుంచి ఏదైనా తెల్లకారు వెళ్ళడం చూసావా? లేదు లేదు సార్, లేదు సార్. సారీ సార్. నెక్స్ట్ టైం రోడ్డు పైన పడిన ఏదైనా వస్తువు తీసుకునే ముందు ఇది గుర్తు పెట్టుకో. ఏంటి? హితేష్ పెద్ద పిచ్చోడు. ఇంత అందమైన మంచి అమ్మాయిని పెట్టుకొని వద్దంటున్నాడు తెలుసా? అతని స్థానంలో నేనుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టాను. నిన్ను పట్టించుకునే వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్ళు వృధా చేసుకోకూడదు. అలాగే నిన్ను పట్టించుకుంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు మర్చిపోలేను. అయితే నువ్వు వాడిని మర్చిపోలేవా? ప్రాణం పోయినా కూడా. సరే, రేపు నైట్ క్లబ్లో పార్టీ ఉంది, నువ్వు అక్కడికి రా. నేను హితేష్తో మాట్లాడతాను, కానీ నువ్వు నా డేట్గా వస్తావు. డన్? డన్. ఏ సైబర్, ఇందులో ఉన్న డేటా 24 అవర్స్ లోపు నువ్వు రికవరీ చెయ్యి. సరే సార్. లేదు టైం పడుతుందని కాకమ్మ కథలు చెప్పావనుకో, నువ్వు త్వరగా ఇంటికి షిఫ్ట్ అయిపోతే మంచిది. అర్థమైందా? సార్, అయిపోతుంది. త్వరగా కానీ. సార్, ఈ టోల్స్ మరియు హైవే ఎగ్జిస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను నేను. సార్, విశ్వజిత్ సార్ కార్ ములన్ చెక్నాక, ఐరోలి చెక్నాక, అలాగే వాసిటోలీలో కనిపించలేదు. కానీ ఆయన కార్ డైసర్ టోల్ దగ్గర అలాగే కార్గర్లో కనిపించింది. అంటే ఆయన కార్ ఆర్ఐ నుంచి నేరుగా తానే రోడ్ నుంచి బయలుదేరింది. కానీ ఎక్స్ప్రెస్ హైవే కళాపూర్ టోల్ దగ్గర నుంచి ఆయన కార్ కనిపించలేదు. అంటే ఏం జరిగినా అది పల్వేల్ నుంచి కళాపూర్ మధ్యలోనే జరిగింది. ఒక పని చేయి, కళాపూర్ మరియు డైసర్ టోల్ గేట్ మధ్య ఫుటేజ్ తెప్పించు. సార్, ఇది చూడండి. డ్రైవర్ సీట్లో ఎవరో కుర్రాడు కనిపిస్తున్నాడు. విశ్వజిత్ సార్ లేరు. ఈ కుర్రాను వెతకండి, కేసు సాల్వ్ చేయడానికి మనకు యూజ్ అవుతాడు. ఖాన్, నువ్వు సంగ్రామం తీసుకుని అక్కడికి వెళ్ళు. నువ్వు కంటిన్యూగా సెర్చ్ చేస్తూ ఉండు, ఎవిడెన్స్ ఏదైనా దొరకచ్చు. ఎస్ సార్. సార్, డేటా రికవర్ అయింది. చూసావా, జాబ్ పోతుందనే భయం మనిషిని బాగా పనిచేయిస్తుంది. ఏం దొరికింది? సార్, ఇందులో కాలేజ్కి సంబంధించిన కొన్ని పేపర్స్ ఉన్నాయి, అలాగే ఒక ఫోల్డర్ ఉంది సార్. ఏ మనిషి సార్ ఈయన? 20-25 ఏళ్ళ అమ్మాయిలు వాళ్ళు. నా అనుమానం కరెక్ట్ అయింది. విశ్వజిత్ సార్ని జోనితా బేడితో మొదటిసారి చూసినప్పుడే. ఈ అమ్మాయి ఎవరబ్బా? కానీ ఈ అమ్మాయి ఫోటో సర్క్యులేట్ చేయి. ఈ అమ్మాయి కేసు సాల్వ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఏ సార్. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. వైట్ కలర్ కార్
MH014555 కార్గర్ టోల్లో కనిపించలేదు. అలాగే ఎక్స్ప్రెస్ హైవేలోని కళాపూర్ టోల్ దగ్గర కూడా కనిపించలేదు. అంటే ఈ ఏరియాలోనే ఉంది, వెతకండి. ఓకే సార్. ఓకే సార్. సార్ మీరు ఆ కార్ ఫొటోస్ పంపించండి, నేను మా ఇన్ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మనం వెతకడానికి ఈజీగా ఉంటుంది. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, ఇది చాలా కాన్ఫిడెన్షియల్. వెనక్కి చూడుకో, వెనకాల ఎవరూ లేరు. ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం. మన దగ్గరికి ఎవరూ రాలేరు. నిజంగానా? మన ప్రేమ మీద ప్రామిస్ చేయి, ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఈ విశ్వజిత్ సార్ మొబైల్లో కొన్ని ఫోటోలు దొరికాయి. వీళ్ళు మీకేమైనా తెలుసా? లేదు, వీళ్ళనైతే నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చూడండి. లేదు సార్. 100%? అవును సార్. సరే, ఆనంద్ గారు మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సార్ చెప్పండి. చెప్పండి. ఇంకొన్ని ఫోటోలు ఉన్నాయి, ఇవి చూడండి. ఈ ఫోటోలు ఇవన్నీ ఫేక్ సార్. ఇది విశ్వజిత్ సార్ మొబైలే కదా. ఆఫీసర్, దయచేసి ఈ ఫోటోలు లీక్ చేయకండి. మా ప్రెస్టేజ్ ప్రాబ్లం. నాన్న ఇంకా ప్రజల దృష్టిలో ఓ దేవుడిలా ఉన్నాడు. ఈ వైట్ కార్ ఆచూకి తెలిసిన వాళ్ళకి 5,000 బహుమతి దొరుకుతుంది. మన వాళ్ళకి ఒకసారి చెప్పి చూద్దాం, దొరుకుతుందేమో. అమ్మా, ఆగరా, వస్తున్నాను. అరే జీతు, నువ్వా? ఎలా ఉన్నావు? అమ్మా నన్ను దీవించండి. ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, తన పేరు ప్రియా. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను తన పెళ్లి కూడా చేసుకున్నాను. అవునా? నువ్వు నాకు చెప్పుంటే గనక వీళ్ళ అమ్మా నాన్నలతో నేనే మాట్లాడేదాన్ని. అమ్మా, తనొక అనాథ. కానీ ఇప్పుడు అనాథ కాదు. ఏంటి, ఇప్పుడు తనకి అమ్మని నేనే, అత్తయ్యని కూడా. సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ ఇంటికొచ్చావు కదా, కాబట్టి అస్సలు ఏడవకూడదు. అదే అత్తగా మారానంటే బాగా కోపడతాను. సరే, లోపలికి రండి. రండి, రామ్మా.
నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్. సార్ నేను ఇలా నడుచుకుంటూ ఊరికి వెళ్తున్నాను. అప్పుడు నాకు ఈ కారు కనిపించింది. నాకు డౌట్ రాగానే నాకు వాట్సాప్లో వచ్చిన నంబర్ని చెక్ చేశాను. నంబర్ మ్యాచ్ అయింది, అందుకే మీకు కాల్ చేశాను. ఇదిగో, ఇక నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చూడు, ఫారెన్సిక్ వాళ్ళని పిలు, కార్లో సెర్చ్ చేయించు. పోలీస్ టీం తీసుకొచ్చి చుట్టుపక్కల ఏరియా అంతా వెతికించు. విశ్వజిత్తు బహుశా ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. ఓకే సార్. ఏరియా మొత్తం సెర్చ్ చేయండి. ఆపండి. సార్ నేను మొత్తం బాడీ చెక్ చేశాను. ఈ పర్స్ తప్ప ఏమీ దొరకలేదు. ఇలా ఇవ్వు. విశ్వజిత్ పురోహిత్. కేల్కర్ సార్ కరెక్ట్గా చెప్పారు. విశ్వజిత్ మిస్సింగ్ అవ్వడం, మర్డర్ అవ్వడం ఒక పెద్ద ప్లాన్లో భాగం.